మొత్తానికి ఈ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో చాలా కాలేజెస్ కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. కొన్ని కాలేజీలు ఫంక్షన్ అయినప్పుడు కూడా ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకొని మధ్యాహ్నం పూట ర్యాలీ నిర్వహించి పంపించేయడం జరిగింది. కొన్ని కాలేజీలు మేము చెప్పే వరకు కూడా మీరు కాలేజీలు రావద్దని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మరి ఈ కాలేజీలు క్లోజ్ అవుతాయా లేవా అన్నది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక హైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే హైప్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ముందు వచ్చేసరికి ఏంటంటే మొత్తానికి ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయారు. ఈ చర్చలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో నిన్న వ్యవహారం మొత్తం తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత ఏమైంది, వీళ్ళు వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే సీఎం గారు విడతల వారీగా రియంబర్స్మెంటు నిధులు విడుదల చేస్తాం, కాలేజీలని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు, నడపండి కాలేజీలని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ కాలేజెస్ తరపు వాళ్ళు ఇవాళ సాయంత్రం సీఎం గారితో చర్చలు జరపడానికైతే సిద్ధమయ్యారు. అది అయిపోయిన తర్వాత మీకు పూర్తి అప్డేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది పక్కన పెట్టి ముందు ఇప్పుడు కనుక ఈ చర్చలుకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది కనుక వీళ్ళు ఒప్పుకోలేదంటే మాత్రం 21, 22న వీళ్ళు వచ్చేసరికి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో కండక్ట్ చేయదలిచారనమాట. మా రియంబర్స్మెంట్లు మాకు రిలీజ్ చేయండి అని చెప్పేసి. ఒక పక్క స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ ఇప్పటికే చాలా దెబ్బతింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల చాలా దూరం పోయింది. అసలు అందరికీ ఈ పాటికి రిజల్ట్స్ వచ్చి సెమిస్టర్ మోడల్ ఎగ్జామ్స్ వచ్చే టైంకి మీకు ఇంకా రిజల్ట్స్ పూర్తి స్థాయిలో రాని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఇది జరిగిందంటే ఉన్న జాబ్స్ ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయో మీకన్నా ముందు వేరే యూనివర్సిటీలు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళైనా కానివ్వండి, వేరే రాష్ట్రంలో వాళ్ళైనా కానివ్వండి కొట్టేసుకొని వెళ్ళిపోతారు. సో అది మీకు దెబ్బ అయిపోతుంది. ఆపర్చునిటీస్ పోతే మీకు కుదరదు కదా. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ యూనియన్ కాదు, వీళ్ళు ఈ కాలేజెస్ యూనియన్ వాళ్ళు వచ్చేసరికి ఎగ్జామ్స్ మాత్రం మినహాయిస్తున్నాం ఈ బంద్ నుంచి, అవి మాత్రం యథావిధిగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి అని పక్కన పెడితే ఖచ్చితంగా అయితే అవి జరుగుతాయి. కాలేజెస్ మాత్రం మేము రన్ చేసే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ఆదాయం ఏది, ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు ల్యాబ్లు కొత్త ఏం తెచ్చిపెట్టారు అవి మెయింటైన్ చేయించాలి, కొత్త ల్యాబ్లు ఇన్స్టాల్ చేయించాలి, వర్క్షాపులు కండక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ చేయాల్సినప్పుడు మేము ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేది అని చెప్పేసి వీళ్ళు కళాఖండికి చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ నైట్కి తెలిసిపోతుంది. ఇప్పటికీ మీ కాలేజీలో ఎన్ని రోజులు వరకు రావద్దన్నారు, సర్క్యులర్ వచ్చినాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోకి హైప్ అయ్యింది.